మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. ఈ సంవత్సరపు చివరి దినమున దేవుడు మనల్ని ఆదరించే తన వాక్కు చేత సియోనులో నుండి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ముందుగా చదువుదాం. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఇక్కడ దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దానికి ముందు వచనాల్లోనే ప్రవక్త ఈ విధంగా రాస్తున్నాడు. ఏమనంటే, మీరు తరమబడుతున్నారు, లేదా మీరు శత్రువుల చేత పట్టబడుతున్నారు అని రాశారు. ఆశ్చర్యమైన విషయం ఏంటండి, కొంతమంది అన్నారంట, మేము శత్రువులు వస్తున్నారు కదా, మేము వేగంగా ఉండే గుర్రాలెక్కి పరిగెత్తుతాం అన్నారంట. వాళ్ళ ఆ మాట అనేసరికి నిజంగా వాళ్ళని వేగంగా తరిమేవారే వెంటొచ్చారు. మేము గుర్రంలెక్కి పారిపోతాం అని అనుకున్నారు. మేము పారిపోగలం కదా, మంచి గుర్రాలు ఉంటే బాగా ఉంటుంది కదా అని వెళ్ళిపోదాం అనుకున్నారంట. అనుకున్న వారు వాళ్ళ ఆ మాట అనుకున్నారని చూసి వాళ్ళని గుర్రముల మీదనే తరిమేవారు వెంటపడ్డారు. వినండి, ఈ లోకంలో మనం చాలాసార్లు నేను పారిపోగలను, నేను చేయగలను, నేను వెళ్ళగలను అని అనుకుంటుంటాం. మన మాట విన్నటువంటి శత్రువైన అపవాది అనేక మార్లు మన మాటతో మనల్ని పట్టుకుంటూ, మనం పరిగెత్తుతామన్నాం కదా, కాబట్టి మరింతగా మన వెనకాల పరిగెత్తుతూ మనల్ని మింగేద్దామని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా వాళ్ళ పరిస్థితి ఇదే. అయితే వాళ్ళు అలాగా పారిపోతున్న వారేమో పారిపోవడానికి సిద్ధపడుతుంటే దేవుడు మాత్రము నిలిచే ఉన్నాడంట. ఎందుకు తెలుసా? పాపం రా, మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక జనం ఉంది, వారు వెళ్ళలేని వారు, వారు నా మీదే కనిపెట్టుకొని ఉన్నవారు అని వారిని కరుణిద్దామని అక్కడే నిలిచున్నాడంట. వారికి ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? మీరు సియోనులో ఉంటారు. అంతేకాదు, మీరు ఇంతవరకు కన్నీరు కార్చారు కదా, తరుమబడుతున్నామని కన్నీరు కార్చారు కదా, ఇక ఏమాత్రము కన్నీళ్లు విడువరు అని వాగ్దానం ఇస్తున్నాడు. సియోను దేవుని సన్నిధికి సూచన. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నటువంటి బిడ్డలను విషయంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. మీకు గుర్తుందా? దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన వారు. హన్నా ఒక రోజున దేవుని సన్నిధికి వచ్చి ఎంతో కన్నీరు కార్చింది, కన్నీరు మున్నీరు అయిపోయింది. అయితే ఆ రోజు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది, కన్నీళ్లు విడవడం ఆగిపోయింది. ఎంత గొప్ప భాగ్యం! ఒక తల్లి అన్నదంట బాబుతో, బాబు అడిగాడు, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు నువ్వు చర్చికి వెళ్తావు, ప్రార్థనలో ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటుంటావు, ఏడుస్తుంటావు ఎందుకు? వాళ్ళమ్మన్నదంట, ఒరే, ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, ఒకరోజు మన కన్నీళ్లను తన చేతితో తుడుస్తా అన్నాడు, అందుకే నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నా. దేవుడు కన్నీరు పెట్టే వారి విషయమే, దుఃఖించే వారి విషయమే ఎన్నో వాగ్దానాలు చేశాడు. దానికి ఒక ఎండ్ ఉంది, దానికి ఒక ముగింపు ఉంది. అర్థమవుతుందా? దేవుడు ఒకరోజు తన చేతితో కన్నీళ్లు తుడవబోతున్నాడు. మరలా కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం రాని పరిస్థితులు మనకు తీసుకురాబోతున్నాడు. దుఃఖించు వారిని ఓదార్చడానికి, బాధపడు వారికి, ఏడుస్తున్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తానని, నీ దుఃఖ దినములు ఒకరోజు సమాప్తములవుతాయని అనేక వాగ్దానములతో దేవుడు మనల్ని నిత్యము బలపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? ఒక మంచి మాట ఉంది. ఇటీవలే ఒక ఉమెన్ క్రికెటర్ కూడా చెప్పింది. ఏమనంటే, కీర్తనలో ఉన్న వాక్యాన్ని ఎత్తిపట్టుతూ, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. వినండి, క్రైస్తవులంగా మనము అనేక మంది అంటుండొచ్చు, ఎందుకు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తుంటారో? మనం ఒకరోజు మన కన్నీళ్లు తుడవబడబోతున్నాయి. నరకంలో
అక్కడ కూడా ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుందంట. అక్కడ ఏడుపుకు, అక్కడ కన్నీటికి ఎవరు తుడిచేవారు, ఎవరు వారి కన్నీటిని ఓదార్చేవారు ఉండరు. కానీ మనము ఈ భూమి మీద దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటికి ఒక రోజున ముగింపు ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు మీ సొంత జ్ఞానాన్ని నమ్ముకొని పారిపోదాం అనుకోలేదు. నా సన్నిధిలో మిమ్మల్ని కరుణిద్దామని నిలుచున్న నా సన్నిధిలో మీరు కన్నీరు కారుస్తున్నారు కదా, మీరు ఇక మాత్రము కన్నీళ్లు విడవకుండా నేను మిమ్మల్ని కరుణిస్తున్నా. ఈ ఒక్క విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. యేసు ప్రభువారు మరణించి 3వ దినమున లేచిన తర్వాత మగ్దలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు ఆమెతో పాటు వచ్చారు కదా. ఆ సమయంలో వాళ్ళు వచ్చి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. దూతలు చెప్పారు, త్వరగా వెళ్ళండి, సమాచారం చెప్పండి అన్నారు. అయితే బయటనే మగ్దలేని మరియా ఉండి ఏడుస్తూ ఉంటే ఆవిడకు ప్రభువారు కనిపించారు. ఆయన ముందుగా గలిలయకు వెళ్ళాల్సిన వాడు, అయితే అక్కడే ఉండి మగ్దలేని మరియకు కనిపించి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె అనుకున్నది ఈయన తోటమాలేమో అనుకున్నది. ఆమె ఏడుస్తుంది. ఆమెకు దేవుడు 3.5 సంవత్సరాలు చెప్పిన ఏ ప్రవచనాలు, వాక్యాలు ఎంతవరకు అర్థమయ్యాయో లేదో తెలియదు, కానీ ఆమె ఏడుస్తుంది. ఏమంటుంది తెలుసా? అయ్యా, నా యేసయ్య కనిపిస్తే మీకు చెప్పండి అయ్యా, నేను మోసపోతా. నా యేసయ్య తెలుసేమో నాకు చూపించండి అయ్యా, నేను తీసుకెళ్తా. ఆమె ఏడుపు చూడండి. యేసు ప్రభు వారికి కోపం రావాలి. ఇదేందమ్మా, నీకు అన్ని ప్రవచనాలు చెప్పాను, నేను లేస్తాన్నా కదా అని ఆమె మీద కోపడలేదు. కానీ ఆమె యేసు కోసం, యేసు ఎదుట ఏడుస్తుంటే ఆమెను ఓదారుస్తూ అమ్మా అని పిలవగానే ఆమెకు అర్థమైపోయింది. వినండి, యేసు ప్రభు వారు ఏడుస్తున్న ఆమెను ఓదార్చడానికి అక్కడే నిలబడిపోయారని నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ పునరుద్ధానం గురించి సమాచారం ఆమెకు తెలిసింది, దూతలు చెప్పారు. అయితే యేసు ప్రభు కూడా ఎందుకు నిలిచున్నాడో తెలుసా? కన్నీరు విడవబోతున్న ఆమెను ఓదార్చడానికి, అమ్మా అని పిలిచి ఆమెను మరలా ధైర్యపరచడానికి. నీకు ఇంకా వాక్యం అర్థం కాలేదా, నీకు ఇంకా ప్రవచనాలు అర్థం కాలేదని తిట్టడానికి కాదు, కానీ అమ్మా నా మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ, నా సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తుండగా నేను ఓదారుస్తానని. ఈరోజు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరికి మంచి వాగ్దానం ఏంటి తెలుసా? నే మాత్రము కన్నీళ్లు విడవకుండా ఆయన మన కన్నీటిని తుడవబోతున్నాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే హన్నా వలె నీ మందిరంలో ఏడుస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే సిగ్యోనులో కన్నీరు బున్నీరైపోతున్నారు, ఎంతమంది బిడ్డలైతే నీ మీద ఆశతో నాయన నీవు కావాలని, నీ సన్నిధి కావాలని, ఆత్మీయతలో ఎదగాలని మగ్దలేని మరియలాగా ఏడుస్తున్నారు. వారందరి విషయమై నీవు నిలిచి ఉన్నావు. వారిని కరుణిద్దామని, వారిని హత్తుకుందామని, వారి కన్నీటిని తుడుద్దామని, వారి కన్నీళ్లను కొట్టివేద్దామని, మరలా సంతోషం కలుగు చేస్తామని నీ గొప్ప నిరీక్షణకరమైన మాటలు ఈరోజు బిడ్డలు విన్నారయ్యా. నువ్వు మాతో కన్నీళ్లు విడిచివాడవు మాత్రమే కాదు, మా కన్నీరు తుడచువాడవని నీ పేరు. అందును బట్టి స్తుతిస్తూ ఈ సంవత్సరాంతంలో మా కన్నీళ్లు తుడిచి ఆనందకరంగా నూతన సంవత్సరాలు నడిపిస్తున్న స్తుతిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి ఆయన మనందరి కన్నీటిని తుడుచునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.